గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మేమందరము కలుసుకున్నాం కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీ చేసుకున్నాము. గోధుమ పిండి కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాము నలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. డైరెక్ట్గా వేసే కన్నా కొద్దిగా మనము వాముని నలిపి వేస్తే చాలా బాగుంటుంది. పిండి కలిపేసేసుకోవడము. ఇటు పక్క కూరండి, పిండి బాగా మర్దన చేసుకోవాలండి. ప్లస్ మేము రోటీ మేకర్లో పూరీలు ఒత్తి ఆయిల్లో వేస్తాము కాబట్టి కొంచెం లూజుగా కలుపుకోవాలండి. పిండి మాత్రము మనం మామూలుగా పాముకునేటట్టయితే కొంచెం గట్టిగా కలుపుతాం కదా, దీనికైతే కొంచెం లూజుగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, బంగాళదుంప పొట్టు తీసేసుకొని చెక్కు తీసేసుకొని ఉంచుకొని, ఉల్లిపాయలేమో పొడుగ్గా తరిగేసుకున్నానండి నేను. ఎందుకంటే శనగపిండి కూరకి ఉల్లిపాయలు కొంచెం లావుగా ఉంటేనే బాగుంటాయి కదండి, అందుకని నేను అలా పొడుగ్గా తరుక్కున్నాను. మీకు నచ్చినట్టు తరుక్కోవచ్చు. బంగాళదుంపలు కూడా లావుగా తరిగితే బాగుంటాయండి. మొక్క తగిలితే బాగుంటుందండి శనగపిండి కూరకి, లేకపోతే కూరలో స్మాష్ అవుతుంది కదా, అందుకనే కొద్దిగా లావు ముక్కలుగా తరిగేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా చీల్చేసేసి కట్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇటు పక్క పాన్లో ఆయిల్ వేసేసుకొని మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి ఆయిల్. మేము ఇక్కడ 15 మంది ఉన్నాం కాబట్టి దాన్ని తగ్గట్టు చేసుకుంటున్నాము. తాలింపండి. ఆయిల్లో మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ. మాకు ప్రతి దాంట్లోనూ ఇంగువ అనేది కావాలండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. కరివేపాకు వేసేసుకొని తరిగేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా వేగాలండి. కొంచెం వేగాక ఆ తర్వాత బంగాళదుంపలు, ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసేసుకొని కాసేపు వేయించుకోండి. వేయించుకున్నాక ఇటుపక్క శనగపిండిలో నీళ్లు పోసేసి బీట్ చేయండి కలపడానికి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదండి, మగ్గాక దాంట్లో బంగాళదుంపలు కూడా వేసుకోండి. నాది ఆ వీడియో స్కిప్ అయింది. వేసుకొని ఉప్పు కూడా వేయండి, సరిపడా ఉప్పు వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఎందుకంటే మనుషులను బట్టి మనం ఉప్పు ఎవరు వాడకం వాళ్ళకు ఉంటుందండి. కొంతమంది ఉప్పు ఎక్కువగా తింటారు, కొంతమంది ఉప్పు తక్కువగా వేసుకుంటారు. మనం ఇంతాక కలిపేసి ఉంచుకున్న ఆ శనగపిండి నీళ్ళని కొద్దిగా వేగాక పోసేసుకోవాలండి. పోసేసుకొని ఇంకొక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా వేసేసుకొని కుక్కర్లో ఒక్క విజిల్ వస్తే చాలండి, మీకు కూర రెడీ అయిపోతుందండి శనగపిండి కూర. తర్వాత కొంచెం కొత్తిమీర వేడి మీద తరిగేసేసుకొని వేసుకోండి. శనగపిండి కూర రెడీ అండి. పక్కన పెట్టేసేసుకొని మూత పక్కన పెట్టేసుకొని ఇంక రోటీ మేకర్లో పూరీ ఒత్తేసుకోవటం అండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అసలుకి మీకు రోటీ మేకర్ కనుక ఉంటే ఎంతమందికైనా పూరీ చేసుకోవచ్చండి. కష్టము అనుకోకుండా అలా పావాలంటే భుజాలు నొప్పులు వస్తాయండి. రోటీ మేకర్లో కనుక మీకు ఆ పూరీ నొక్కటము, ఆ పిండి కాలపే పాళ్ళు కనుక తెలిస్తే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మా ఫ్యామిలీ అంతా కలిస్తే మేము బాగా చిల్ అవుతామండి. పూరీ ప్రిపేర్ అవుతుందండి. నూనెలో చూడండి ఎలా బాగా పొంగుతున్నాయో. వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మాకు ఎప్పుడైనా సరే టిఫిన్ ఏం చెయ్యాలి అనే ఆలోచన వస్తే ముందు మాకు పూరీయే థాట్లో ఉంటుందండి. చూడండి ఎంత బాగా పొంగినాయో పూరీలు. శనగపిండి కూరతో సర్వ్ చేసుకోండి.